రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కూటమి నేతలతో గురువారం హోటల్ లా హాస్పిటల్లో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పంటలకు ఇన్సూరెన్స్ చేయించాలని తెలియని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డ్లో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పరదాల చాటున దాక్కున్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదు కాబట్టి తమకు ఎన్నికల కోడ్ వర్తించదని చెబుతున్న జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. పోటీ చేయట్లేదు, మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదని ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈవేళ మనం ఎక్కడ చూస్తున్నాం ఎలక్షన్ కోడ్, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు లేకపోతే రాజశేఖర రెడ్డి లేకపోతే ఇందిరాగాంధీ మరి విగ్రహాలకు సైతం ముసుగులు వేశారు. నేను కూడా ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే చూశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరు పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ముసుగులన్నీ తొలగించాలి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా పోటీ, ఎందుకు ముసుగులు వేశారని చెప్పి. అంటే ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. అంటే తనకి ఏది నచ్చితే దాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. రాజ్యాంగం అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌరవం లేదు. ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసావు, ఈరోజు అధికారాన్ని దింపినా కూడా ఇంకా నీకు మరి బోధపడలేదని అంటే నీ మనస్తత్వాన్ని గమనిస్తూ ఉన్నారు. రైతు గురించి కూడా మాట్లాడేటువంటి అర్హత కానీ, వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? నీ 5 సంవత్సరాల పాలనలో మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 16,000 రూపాయలు ఉండేటువంటి ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు నాయుడు గారు 20,000కి పెంచారు. తిత్లీ తుఫాన్ వస్తే నువ్వు అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఏమనుకుంటారు? ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ 20,000ని 25,000 30,000 పెంచారు అనుకుంటారు. మరి నువ్వేం చేసావు? 20,000ని రివర్స్ పాలన 16,000కి తగ్గించి ఇచ్చావు నీ పాలనలో ఇన్పుట్ సబ్సిడీ. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెక్టార్కి 25,000 రూపాయలకి మేము పెంచాం. అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? రైతుకు ఆక్సిజన్ లాంటిది. ఆ ఇన్సూరెన్స్ కట్టడమే మర్చిపోయావు నువ్వు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే అర్ధరాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టావు నువ్వు. అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే నువ్వు. యాంత్రీకరణ ఉంది. గత పాలనలో మేము చంద్రబాబు నాయుడు గారి పాలనలో 50% సబ్సిడీ తోటి వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున ఆ రోజు ఇచ్చాం మేము. పవర్ టిల్లర్స్ కానీ, ఇంజిన్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, రైతు రథాలు కానీ అరే అన్నీ కూడా. మరి నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆఖరికి బరకం మొక్క కూడా నువ్వు ఎక్కడైనా సబ్సిడీ మీద ఇచ్చావా? సమాధానం చెప్పండి. ఒక్క బరకం మొక్క కూడా ఆ రోజు 5 సంవత్సరాలు లేవులా. అదేవిధంగా ఏదైతే మరి ఆ రోజు పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని చెప్పి హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తాం. ఆ రోజు నీ 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయ శాఖనే మూతేసినటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము అందరం కూడా చూస్తాం. అందులో కూడా ఇరిగేషన్ల విధ్వంసం. ఎందుకంటే వ్యవసాయానికి మూలం ఇరిగేషన్. అటువంటి ఇరిగేషన్ సంబంధించి ఒక డోర్స్ కానీ, లాక్స్ కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టినటువంటి నీ అస్వార్థమైనటువంటి నీ పరిపాలన పుణ్యమాని మరి ఆ రోజు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుని పోలేదా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోలేదా? అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి నీ పాలన ఆ రోజు మనం చూసాం. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ చేశారా మీరు ఎక్కడైనా? అంటే ఇంత అధ్వానమైనటువంటి పాలన మరి ప్రతి రంగంలోనూ కూడా చేసి మరి అన్ని రంగాల్ని కూడా విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి విధ్వంసం మరి ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ రాజకీయాల్లో అనేది మనుగడ ఉండకూడదు అనేటువంటి భావన ఈవేళ విజ్ఞులైనటువంటి ఓటర్లు ఈవేళ పట్టభద్రులు అంటే చేత వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి ఎన్నికగా దీన్ని భావించి అందులో కూడా పర్టికులర్ ఈరోజు మాకు కూడా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. అయితే ఈవేళ శాసనసభలో మేమందరం కూడా ఓట్లేసి ఈవేళ
164 మందిని మా ప్రతినిధులుగా శాసనసభకు పంపించాం. ఏదైతే శాసన మండలిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. శాసనసభలో మనం బిల్లులు ఆమోదింపజేసుకుని మళ్ళీ శాసన మండలికి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యవహార ధోరణి కూడా చూస్తున్నాం. అందుకే శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలి. ఎందుకంటే గతంలో కూడా ఆ రోజు ఒక్క రాజధాని కాదు 3 ముక్కలని చెప్పి బిల్లు తీసుకొస్తే ఆ రోజు శాసన మండలిలో మరి ఆ రోజు మనం అడ్డుపడి నిలుపుకున్నటువంటి పరిస్థితులు గుర్తు చేస్తూ ఉన్నారు ఇవాళ పట్టభద్రులు. అంచేత శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈవేళ మరి పేరాబొత్తుల రాజశేఖర్ గారిని మరి మొదటి ప్రాధాన్యతనిచ్చి గెలిపించి శాసన మండలికి పంపిస్తాం. తద్వారా శాసనసభతో పాటుగా శాసన మండలిలో కూడా పరిపూర్ణంగా మరి ఎన్డీఏకి బలం ఉండేటువంటి విధంగా మేము ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి భావన ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరిలోనూ కూడా ఉంది. అంచేత రేపు ఆయన గెలుపు 1 సైడ్గా ఉండబోతుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు జగన్ గారు జనంలోకి వచ్చినప్పుడు పరామర్శలు కావచ్చు, రైతులకు సంబంధించి సీఎం అని ఒక జనాలను తీసుకొచ్చి అర్పించే విధానం, మళ్ళీ వచ్చే త్వరలోనే ఎలక్షన్ వస్తాయి, మేము పోలీసులు ఎక్కడున్నా కూడా మాటకి తరచుగా వాడే బంగాళాఖాతం